ఫైనల్‌గా ఎస్ఎంఆర్ వినయ్ మాల్ ఓపెన్ అయిపోయింది భయ్యా. ఐనాక్స్ ఎస్ఎంఆర్ వినయ్ మాల్. సో, ఇందులో 4 స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఈ థియేటర్ బ్లాగ్ మొత్తం చూద్దాము. ఇంకా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. సో, ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికొచ్చేసామన్నమాట. ఇది మొత్తం 4 స్క్రీన్లు అని చెప్పాను కదా! సో, లోపలైతే ఇంటీరియర్స్ ఇలా పెట్టారు. సో, మీరు చూడొచ్చు ఓపెనింగ్ డే రోజు ఫుల్ డెకరేషన్ అనమాట. సో, ఇందులో 2 డాల్బీ అట్మాస్ స్క్రీన్లు, 2 డాల్బీ 7.1 స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. సో, బయట కూడా మనకి ఇట్లా కూర్చోడానికి సోఫాస్ లాంటివి వేశారు. కొంచెం కాంపాక్ట్ అనమాట. మరీ అంత పెద్ద సైజ్ ఏం కాదు థియేటర్. చిన్నగానే ఉంది. బట్ ఉన్నంత వరకు కూడా మంచిగా బ్లూ లుక్ అంతా బాగా మెయింటైన్ చేశారు భయ్య. సో, లోపల ఇంటీరియర్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. సో, ఓపెనింగ్ రోజు మనకి ఫ్రీ టికెట్ ఆఫర్ పెట్టారు. సో, నేనైతే 2 మూవీస్ చూశాను. 4:20కి తమ్ముడు మూవీ అండ్ ఈవినింగ్ 8:00కి 3 BHK మూవీ 2 చూశాను అనమాట. సో, స్క్రీన్ 1 అండ్ స్క్రీన్ 3 2 థియేటర్స్లో కూడా 2 మూవీస్ అయితే చూశాను. సో, ఓన్లీ ఓపెనింగ్ డే రోజు మాత్రమే బై వన్ మనకి ఫ్రీ టికెట్ ఆఫర్. ఇంకా 5th జూలై నుంచి ఆఫర్ లేదనమాట. ఓన్లీ 4th జూలై రోజు మాత్రమే ఆఫర్. సో, ఇప్పుడు మనము ఫుడ్ కౌంటర్స్ చూద్దాము. ఫుడ్ కౌంటర్స్ దగ్గర నాచోస్, పాప్కార్న్, కోలా, బర్గర్, ఫ్రైస్ ఇవన్నీ ఒక కౌంటర్ దగ్గర ఇస్తున్నారు భయ్య. ఈ కౌంటర్ వచ్చేసి మనకి స్క్రీన్ 3 అండ్ స్క్రీన్ 4 పక్కన ఉందనమాట. స్క్రీన్ 3 పక్కనే లేడీస్ వాష్రూమ్, మళ్ళీ జెంట్స్ వాష్రూమ్ వచ్చేసి స్క్రీన్ 1 పక్కన ఉందనమాట. సో, స్క్రీన్ 1 దగ్గర ఎలా ఉంది ఏరియా అని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. స్క్రీన్ 1 స్క్రీన్ 2 ముందు ఇది ప్లేస్. సో, ఫుల్ క్రౌడ్ వచ్చారు. ఫ్రీ టికెట్స్ అని చెప్పి పాంప్లెట్స్ కూడా పంచారనమాట. సో, స్క్రీన్ 1 పక్కన లెఫ్ట్ సైడ్ ఒక ఫుడ్ కౌంటర్, రైట్ సైడ్ జెంట్స్ వాష్రూమ్ అనమాట. సో, అక్కడే వాటర్ కౌంటర్, ఫ్రీ వాటర్ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. సో, స్క్రీన్ 1 స్క్రీన్ 2 పక్కనే. సో, జెంట్స్ వాష్రూమ్ వచ్చేసి ఇటు సైడ్ ఉందన్నమాట. సో, ఇప్పుడు మనము థియేటర్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఒక స్క్రీనే చూపిస్తున్నాను మీకు. మిగిలిన స్క్రీన్స్ అన్నీ కూడా మీకు పిక్స్ లాగా డిస్ప్లే చేస్తాను అనమాట. ఒక్కొక్క స్క్రీన్ సీటింగ్ ఎలా ఉంది ఏంటని. సో, నేనైతే స్క్రీన్ 2, ఇప్పుడు స్క్రీన్ 2 లోపలికి వెళ్దాము. సో, స్క్రీన్ 2లో మీరు చూడొచ్చు మొత్తం రెడ్ కలర్ సీట్స్ అనమాట. ఇది డాల్బీ 7.1 స్క్రీన్ భయ్య. దీంట్లో F1 మూవీ వేశారు. ఈవినింగ్ 4:10 PMకి ఒక షో పడింది అనమాట. ఆ షోకి ఇది క్రౌడ్ ఫుల్, అంత హౌస్ఫుల్ అయిపోయింది. సో, టికెట్స్ మనకు చూడొచ్చు ఫస్ట్ రోకి స్క్రీన్కి మధ్యలో చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. సో, మీకు ఫస్ట్ రో అంటే స్క్రీన్ ముందు రో టికెట్స్ దొరికినా కూడా కంఫర్టబుల్గా చూసేది సినిమా. స్క్రీన్ చిన్నదే బట్ స్పీకర్స్ అన్నీ కూడా మంచి కొత్త స్పీకర్స్ కదా, సౌండ్ మాత్రం భలే పెట్టాడు. సో, ఇక్కడ మీరు సీట్స్ చూడొచ్చు అనమాట. టాప్ రోలో రిక్లైనర్స్ ఉన్నాయి, కింద అన్నీ కూడా నార్మల్ సీట్స్ అనమాట. ప్రెజెంట్ అయితే 300 రూపీస్ నార్మల్ సీట్స్, 300 రూపీస్ రిక్లైనర్ సీట్స్ అలా నడుస్తుంది అనమాట. సో, రిక్లైనర్స్ అయితే మీకు లెగ్ స్పేస్ అది చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఇది టాప్ వ్యూ. పైనుంచి స్క్రీన్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది. మీకు ఇంకొంచెం బెస్ట్ వ్యూ కావాలి, నార్మల్ సీట్స్ కావాలంటే G-Row భయ్య. స్క్రీన్ 2లో G14, G13, G12 ఈ సీట్స్ కనుక మీరు తీసుకున్నారంటే మాత్రం ఇక్కడ సూపర్ లెగ్ స్పేస్ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి స్క్రీన్ కూడా మీకు పెద్దగా కనిపిస్తుంది అనమాట. మరీ టాప్కి వెళ్ళిపోతే కూడా మనకి స్క్రీన్ సైజ్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. సో, ప్రిఫర్ సెంటర్ సీట్స్ అనమాట. సో, ఇక్కడ నుంచి స్క్రీన్ చూడొచ్చు. G-Row నుంచి చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద థియేటర్ అనమాట. ఇది G14, 15 దగ్గర నుంచి. సో, స్క్రీన్ అయితే ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. సో, ట్రై చేయండి ఈ మిడిల్ సీట్స్ కోసం అని చెప్పి. సో, ఇప్పుడు స్క్రీన్ 1 లోపల పిక్ భయ్య. ఇది స్క్రీన్ 1 ఎలా ఉంటుంది, ఇది డాల్బీ అట్మాస్. మేము స్క్రీన్ 4లో కూడా ఒక మూవీ చూసాము. ఇది స్క్రీన్ 4 అనమాట. సో, స్క్రీన్ 4లో ఇది సీట్స్ ఇది కూడా డాల్బీ 7.1 స్క్రీన్ 3 భయ్య. డాల్బీ 7.1, స్క్రీన్ 3, 4 పక్కపక్కనే ఉంటాయి అనమాట ఇలాగా. సో, స్క్రీన్ 4 సీట్స్ అయితే సేమ్ ఇలానే ఉంటాయి, స్క్రీన్ 2 స్క్రీన్ 4 అలాగా. సో, ఇప్పుడు ఆఫర్స్ మనకి చూడొచ్చు. బ్లాక్ బస్టర్ ట్యూస్డే రోజు అయితే 112 రూపీస్ అనమాట. సో, ఇది బయట నుంచి లుక్. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లాస్ట్లో సౌండ్ శాంపుల్ పెడుతున్నాను, వినేయండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఏంటో నేను ఉన్నది చెప్పాను, నువ్వు వీళ్ళతో కలిసి ఆటలాడుతున్నావా?